ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి లక్ష్మణ్ అనే రౌడీ షీటర్ చొరబడ్డాడు. ఎన్టీటీ నగర్లోని మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ అగంతకుడు వచ్చి నేరుగా ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే రౌడీ షీటర్ను మేయర్ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ముంబై నుంచి వచ్చానని, తనకు నేర చరిత్ర ఉందని మేయర్తో మాట్లాడాలంటూ బెదిరించాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయాడు. వంట మనిషి బాలాజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి లక్ష్మణ్ అనే రౌడీ షీటర్ చొరబడ్డట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే మొత్తానికి చూస్తే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఒక రౌడీ షీటర్ లక్ష్మణ్ అట్లా ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న సిబ్బందిని కూడా అడ్డుకొని విజయలక్ష్మి ఉన్న ఒక వ్యక్తిగత రూమ్ లో కూడా ప్రవేశించేందుకు కూడా ప్రయత్నించడంతో అక్కడ భద్రతా సిబ్బంది కూడా అడ్డుకున్నారు. అయితే ఇంట్లో మేయర్ లేకపోవడంతో లక్ష్మణ్ మాత్రము అక్కడ వ్యక్తిగత సిబ్బందితో పూర్తిగా వాగ్వాదాన్ని కూడా దిగారు. తను రౌడీ షీటర్ అని, అంతేకాకుండా తనకు నేర చరిత్ర ఉంది, నేను వెంటనే మేయర్ ని కలవాలని చెప్పి కూడా పూర్తిగా అక్కడ ఇంట్లో ఒక హంగామా కూడా సృష్టించారు. అయితే ఈ యొక్క విషయం గమనించిన స్థానిక సిబ్బంది కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, ఇంట్లో పనిచేసే వారంతా కూడా లక్ష్మణ్ అక్కడి నుంచి పంపించి వేశారు. దాని తర్వాత ఇంట్లో పని మనిషి బాలాజీ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన దాని తర్వాత ఆ యొక్క మేయర్ ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం పోలీసులు కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఏ సమయంలో వచ్చారు, ఎట్లా, ఇంకా దానికి సంబంధించి లక్ష్మణ్ తో పాటు ఇంకా ఎవరైనా వచ్చారా, అసలు ఎందుకు వచ్చారని దానిపైన కూడా పూర్తిగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మొత్తానికి చూస్తే మాత్రము మేయర్ ఇంట్లో యొక్క రౌడీ షీటర్ హల్చల్ చేసిన సంబంధించిన విషయం మాత్రం పూర్తిగా సంచలనం సృష్టించింది. అయితే దీనిపైన పోలీసులు ప్రజెంట్ లక్ష్మణ్ కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ పవన్.